హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జుషితా భార్గవన్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. గోడ దూకితే స్కూల్. చూసేద్దాం రండి. సో, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, ఇవాళ మా బాబుకి కూడా మా పాప స్కూల్లోనే అడ్మిషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము మా పాపకి ఈ స్కూల్ కోసం చాలా కష్టపడ్డాము. అసలు యాక్చువల్లీ వస్తుందా రాదా, వస్తుందా రాదా అనే సిచ్యువేషన్‌లో మేము ఈ స్కూల్‌ని చూస్ చేసుకున్నాము. ఒక 3 మంత్స్ ఊరికే వాళ్ళ చుట్టూ తిరిగితే ఎట్ లాస్ట్ అడ్మిషన్ లేదు అనేసి అన్నారు. సరే ఎలాగో ఇక్కడ అడ్మిషన్ లేదు కదా అనేసి మేము ఆల్రెడీ వేరే స్కూల్‌లో కూడా మేము ఆల్రెడీ ఫీజ్ పే చేసేసాము. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాస్ట్ మినిట్‌లో వాళ్ళే కాల్ చేసి అడ్మిషన్ వేకెన్సీ ఉంది మేడం, మీరు జాయిన్ అవుతారా అనేసి అడిగారు. సో, అప్పటికే ఈమెకి ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది. సెలెక్ట్ అయింది. బట్ కానీ ఈవెన్ సెలెక్ట్ అయినాక కూడా అడ్మిషన్ రాలేదు. సో, ఎలాగో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా అనేసి ఓకే అని చెప్పాము. సో, థింగ్ ఏంటంటే మేము ఆల్రెడీ ఒక స్కూల్‌లో ఫీ పే చేసి ఉన్నాము. సో, ఆ ఫీ అనేది రీఫండ్ అవుతుందా లేదా అనేసి డైలమాలో ఉన్నాం. కానీ డిసైడ్ అయిపోయాం. ఫీ రీఫండ్ అయినా అవ్వకున్నా ఇక్కడ స్కూల్‌లోనే, ఇంటి పక్కన ఉన్న స్కూల్‌లోనే జాయిన్ చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాము. కానీ ఎట్ లాస్ట్ పాపం ఆ స్కూల్‌కి కాల్ చేసి ఇట్లా మేము మీన్ క్యాన్సిల్ చేసుకుంటున్నాము అడ్మిషన్ అంటే, పాపం వాళ్ళు ఫీ రిఫండ్ చేసేసారు. సో, ఎట్ లాస్ట్ మా పాపకి లాస్ట్ మినిట్‌లో అడ్మిషన్ వచ్చింది. సో, ఇక్కడ ఏంటంటే సిబ్లింగ్స్ ఉంటే ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, మనకి అంత కష్టపడక్కర్లేదు. సిబ్లింగ్స్ రిఫరెన్స్ తోటి ఈజీగా వచ్చేస్తుంది. సో, సేమ్ ఆ రిఫరెన్స్ తోటి ఇప్పుడు మా చిన్నోడికి గూడా అదే స్కూల్‌లో అడ్మిషన్ వచ్చింది. సో, ఇవాళే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్. సో, మీరు చూస్తున్నారు గదా! ఇదే స్కూల్. నేను చెప్పాను గదా! గోడ దూకితే స్కూల్. సో, మీకు కనిపిస్తుంది. జస్ట్ ఇదొక వాలే అడ్డు. ఈ వాల్ గనుక మీరు దాటితే నెక్స్ట్ స్కూలే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే గోడ దూకటానికి కుదరదు. మేము చుట్టూ తిరిగి వెళ్ళాలనమాట. సో, 2 వేస్ ఉంటది. బ్యాక్ గేటు, ఫ్రంట్ గేట్ ఉంటుంది. సో, మాకు ఫ్రంట్ గేట్ ఏంటంటే యూటర్న్ అనేది చాలా దూరం ఇచ్చారు. సో, మేము వెళ్ళాలి అంటే చాలా దూరం వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళా చాలా దూరం ట్రావెల్ చేస్తే అప్పుడు మనకి ఫ్రంట్ గేట్ వస్తుంది. బట్ కానీ బ్యాక్ గేట్ ఏంటంటే జస్ట్ 3 మినిట్స్ వాకబుల్. మన గేట్ బయటకి వెళ్ళిపోయి 3 మినిట్స్ వాక్ చేస్తే బ్యాక్ గేట్ వచ్చేస్తుంది. సో, నేను అందు గురించి ఎక్కువ బ్యాక్ గేటే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో, మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడ మీకు ఒక ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఐ మీన్ సీజ్ చేసిన వెహికల్స్ అవన్నీ కూడా ఇక్కడ సీజ్ చేసి పెట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ గూడా ఉంది. సో, మనకన్నీ ఇంటి పక్కనే ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్, స్కూలు, ఇటైతే సూపర్ మార్కెట్, హాస్పిటల్స్ అన్నీ పక్క పక్కనే అనమాట. సో, మీకు కనిపిస్తుంది ఇది పోలీస్ క్వార్టర్స్. అండ్ మీకక్కడ ఒక ఆహ్, మీకు ఇక్కడ స్కూల్ చూసుకుంటే ఎంత పెద్దగుందో మీరు అర్థం జేసుకోవచ్చు. లోపల మీకు ఈజీగా ఒక 20 యాకెట్స్ అన్నా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు బ్లాక్స్ తెలుసు కదా! అప్పర్ కేజీకి ఒక బ్లాక్, లోవర్ కేజీకి ఒక బ్లాక్. ఐ మీన్ ఎలిమెంటరీ సెక్షన్ ఒక బ్లాక్ అండ్ హై స్కూల్ ఒక బ్లాక్ అట్లా ఉంటుంది. ఇంకొకటి మీకు పక్కనే ఒక ప్రైవేట్ స్కూల్ గూడా కనిపిస్తుంది జూడండి. సో, స్కూల్స్ అన్నీ మా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో, కానీ ఎన్ని స్కూల్స్ ఉన్నా నేను మాత్రం ఇద్దరికీ గూడాను అదే స్కూల్‌లో అడ్మిషన్ రావాలి అనేసి పట్టేసి దేవుడికి మొక్కులు మొక్కొని కూర్చున్నాను. సో, ఎట్ లాస్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది మా పెంట్ హౌస్. సో, మేము పైకొస్తూ ఉంటాము. మాక్సిమం ఎక్కువ రాము. ఊరికే ఏమన్నా బట్టలు ఆరేసుకోవడానికన్నా, ఏదైనా కొంచెం అప్పుడప్పుడు కొంచెం కూర్చొని కబుర్లు చెప్పుకోవాలన్నా, అట్లా స్కైని కొంచెం సేపు చూడాలన్నా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మీరు చూడండి, స్కై చూసారా ఎంత క్లియర్‌గా ఉందో. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఐ మీన్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా హాయిగా ఉంటుంది.
సో, మెయిన్‌గా రీజన్ అదే. ఇక్కడ మేము ఉండడానికి గల రీజన్ గూడా మెయిన్ పీస్‌ఫుల్‌నెస్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇట్లా 2 స్టెప్స్ ఏస్తే మనకన్నీ అందుబాటులోకొచ్చేస్తాయి. అండ్ మీకు ఈ స్కూలొచ్చేసి చాలా సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఎన్ని సెక్షన్స్ ఉంటాయి గూడా మనకి ఐడియా ఉండదు. చాలా పెద్దది. ఈ మీకు ఎదురుగా కనిపిస్తున్న బ్లాకే మెయిన్ బ్లాక్. సో, ఎంట్రన్స్ అనమాట. దీంట్లో ఈ బ్లాక్‌లో మీకు ఎల్‌కేజీ, యూకేజీ 10 సెక్షన్స్. ఈచ్ క్లాస్‌కి 10 సెక్షన్స్. సో, 10 సెక్షన్స్ ఎల్‌కేజీ, 10 సెక్షన్స్ యూకేజీ. సో, మొత్తం 20 సెక్షన్స్ మీకు ఎదురు కనిపిస్తున్న బ్లాక్‌లో ఉంటుంది. సో, దాని బ్యాక్ సైడ్ చాలా టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా? అవన్నీ అపార్ట్మెంట్స్. సో, మీకు ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు ఈ ఏరియాలో ఫ్లాట్ కావాలి అన్నా, ఇల్లు కావాలి అన్నా చెప్పండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంటుంది. సో, వెరీ సేఫ్టీ ప్లేస్. సో, పిల్లలు మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంటారు. సో, ఈ మనం కూడా టెన్షన్ పడక్కర్లేదు. దొంగలొస్తారా, వాళ్ళొస్తారా, వీళ్ళొస్తారా అని ఆలోచించక్కర్లేదు. మీకు ఈ ఫస్ట్ కనిపిస్తున్న బిల్డింగ్‌ని చూసారా? ఈ బిల్డింగ్ ఏంటంటే అడ్మిషన్స్ డిపార్ట్మెంట్. అండ్ సిస్టర్స్ కోసం అనేసి అక్కడే వాళ్ళు క్వార్టర్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు. సో, సిస్టర్స్ కానీ వాళ్ళందరూ క్యాంపస్‌లోనే ఉంటారు. సో, వాళ్ళెవరు బయటికి వెళ్ళే పని లేదు. సో, వాళ్ళకేంటంటే ఇంకా 24/7 ఓన్లీ స్కూల్ మీదనే కాన్సంట్రేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో, మన పిల్లలు కూడా మంచిగా కంట్రోల్డ్‌గా, డిసిప్లిన్‌గా హై లెవెల్‌లో ఊరికే పాష్‌గా అట్లా లేకుండా నార్మల్‌గా వస్తూ ఉంటారు. సో, దాని గురించే మెయిన్ నేను ఈ స్కూల్ ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు హైఫై పాష్‌నెస్ అలవాటైతే కష్టం అనేసి నా ఫీలింగ్. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. సో, దట్ ఈస్ మై ఒపీనియన్ అంతే. సో, నేను వాళ్ళని చాలా డౌన్ టు ఎర్త్ వాళ్ళని పెంచాలి. వాళ్ళకన్నీ తెలియాలి. కష్టం ఏంటి, నష్టం ఏంటి తెలియాలి అనేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నా గానీ వాళ్ళకి తెలుస్తుంది కష్టం ఏంటి అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో, దాని ప్రకారంగా వాళ్ళు ఎదుటి వాళ్ళని కూడా అండర్‌స్టాండ్ చేసుకోగలరు అనేసి నా ఒపీనియన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ పైకైతే యాక్చువల్లీ ఎక్కువ రాము. ఎప్పుడన్నా స్కూల్ చూడాలి అనేసి రావాలనిపిస్తేనే వస్తాము. సో, యాక్చువల్లీ మొన్న కైట్స్‌కి ఎగరేస్తున్నప్పుడు ఇట్లానే పైన ఎగరేస్తూ ఉంటే మాంజా తగిలి ఒక 2 బర్డ్స్ అనేవి ఇక్కడ చనిపోవడం జరిగింది. సో, అందు గురించి ఏంటంటే ఎక్కువ బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి. సో, వాటికి కూడా డిస్టర్బెన్స్ ఉండొద్దు. అవేంటంటే మనం రాగానే వెళ్ళిపోతాయి. సో, మీకు ఆపోజిట్ కనిపిస్తుంది చూసారా? ఇదేంటంటే ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్. ఇక్కడేంటంటే ఇదొక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా! ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌కి. సో, ఇక్కడంతా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్ ఇది. సో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ నా ఇద్దరు కిడ్స్‌కి ఇక్కడ అడ్మిషన్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, మీతో జస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.